అసలు మీ కొడుకు ఇంత దిగజారిపోతాడని అనుకోలేదు నేను అప్పుడు. కలిసి కదా అంటే ఉన్నది చెప్తున్నాం. మాకే మాసం చెప్పండి. నీకే ప్రాబ్లం అవుతుంది మరి. నేను చెప్పేది ఇట్లా అయిపోయినావు. నీ ఇష్టం ఏం చేసుకుంటా నాకు ఆ కథలు నాకు తెలియదు. నీ ఇష్టం ఏమన్నా చేసుకోగా. ఇట్లనే అవుతాం మళ్ళా తిరగకన్నా ఇప్పుడు చక్కగా ఉండరా ఇంట్లో చేసినప్పు ఏం చేస్తున్నావు అంతగానో ఇంతగానో ఊకే అందరి ముందు నాకు మాట కూడా పడుతున్నావు ఊకే. సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాబు 07. సరే చూడైతే ఏంటంటే అసలు మన చెప్పిన మన దిమాగ్ అనేది చాలా హై పీక్స్ లెవెల్ ఉందన్నమాట. ఏంటంటే మనం ఇప్పుడైతే గంగన వాళ్ళ ఇంటికి పోయి మొన్నైతే కడప పైన ఇష్టం కానీ ఈడైతే గంగ పైన నిజంగా అయితే నాకు చాలా టార్గెట్ ఉందన్నమాట. గంగన వాళ్ళ ఇంటికి అయితే పోయి డేంజర్ ఎక్కించేస్తా అనమాట. సో అంటే వీడియో ముందే వేసుకొని వచ్చిన మెంటల్ ఉంది వీడియో. ఖాళీ చూసి పిక్చర్ లేవదారు మీరే, బట్టలు చెప్పేసుకుంటారు మీరే, చూరి పిక్చర్ లేకపోయి రైట్ చూసుకోరు వీడియో లైక్ బై. సో గైస్ మొత్తానికి అయితే మనం వచ్చేస్తాం అనమాట. ఆయన ఏం చేస్తున్నాడో వన్నడా తినడా ఏం చేస్తున్నాడో బాత్రూమ్ పోతున్నాం మనకి తెలియదు. రేపు లోపలికి పోయి ఏం చేస్తున్నా చూస్తాం. చూసుకొని అయితే మన గంగనే స్లీపింగ్ వన్నాడు కదా. ఈరోజు అయితే డేంజర్ ఎక్కించేసాము. అంటే నమస్కారం ఎట్లున్నారు చూసుకున్నట్టు అయితే మన ఆంటీ అనమాట. గంగనాల మమ్మీ మంచి కూరలు ఉంటుంది, మంచి పచ్చళ్ళు ఉంటుంది అనమాట. మా గురించి ఏమంటారు అంటే ఈరోజు పుదీనా పచ్చడి. కానీ నాకు మిమ్మల్ని చూస్తే బాధ అనిపిస్తుంది చాలా. అసలు మీ కొడుకు ఇంత దిగజారిపోతాడని అనుకోలేదు నేను అప్పుడు. అసలు మీకు ఎట్లా క్యాచ్ చేసేస్తుంది ఆంటీ అన్ని మంచిగా. ఏం చెప్పాలా ఊకే ఎవ్వరు ఎంట పడుతుంది ఎవరు నీ గంగన్న. అడుగురా అంటే ఎందుకు అట్లా పడుతున్నావు? ఎందుకు అసలు అవసరమా? ఎందుకు ఆడోళ్ళు ఎవరు ఇప్పుడు ఆడ అట్లా లేదు. ఎంట పడుతున్నాడు మంచి పెళ్లి చేసేసి ఏమైతుంది ఎట్లా చెప్పాలి? ఆయన ఉండా ఎవరు పడతారు ఇంటిలో పడుతున్నాడు. ఇప్పుడు ఏమన్నా అయ్యి ఆడవాళ్ళు మోసం చేసి ఏమవుతుంది? బాగా అనిపించదా? చెప్పురు జరా. ఇప్పుడు లేపు పండుకున్నాడు లేపు పండుకొని లేపు రే. పండుకుడు ఏంది పండుకుడే బాబు ఏమో గలీజ్గా చెప్తున్నారు మీ ఇంట్లో. గలీజ్ కదా అంటే ఉన్నది చెప్తున్నాం. మాకే మాసం చెప్పండి. లేవు లేవు ఏంది నీ కథలేంది? నువ్వేంది? అరే నిజంగా అక్క, నాకెందుకు అబద్ధం చెప్తానే. సరే నిజాలు అప్పుడప్పుడు చేదేనే ఉంటాయి. నేను మాట్లాడుతున్నా. ఎందుకు నేను మాట్లాడతలేనా అంటే ఎవరిని పడతారా అని పెళ్లి చేసుకుంటా అంటున్నాడు రోడ్డు పైన. వద్దొద్దు ఆగాక. సరే మీ అన్న మంచోడే కదా, మరి ఆడోళ్ళు ఎందుకు పడుతుండు? ఊరిని పడతాను చేసుకుంటా అంటుండ ఆంటీ. ఎవరిని చేసుకుంటారా? వీడియో కాదంటీ, మీకు చూపిస్తున్నాం ప్రూఫ్. మా దగ్గర కొన్ని ఏమంటారు రికార్డింగ్లు కూడా ఉన్నాయి, వినిపిస్తాం కావాలంటే. ఫస్ట్ అడుగు ఎందుకు అట్లా నువ్వు దిగజారిపోతున్నావు గంగన్న. వద్దు ఫస్ట్ మాట్లాడమని. ఎవరితో మాట్లాడుతున్నావు? తీసుకురా అంటే చెప్తే చచ్చిపోతారా అంటే మీరు వద్దు. బాధ అనిపిస్తుందని చెప్పలే నన్ను ఓడుతున్నాను. నేను చెప్పలేను అంటే నన్ను పైకి లేవు. ఏం గీడది ఇదంతా పెట్టు చెప్పు. ముందే డిష్ తాగుతుంది తీసేసి. ఆడపిల్ల ఏ ఆడలు ఎంత పడుతున్నావు? నాకేం అవసరం అర్థండా అంటే మీకు అబద్ధం చెప్తుంది. సరే 24 గంటలు ఉంటాడు మీతో. ఇంట్లో ఉన్నాడు కదా మాతోనే ఉంటాడు కదా. ఎప్పుడు మేమే వస్తాం. ఎప్పుడు అంటే కావాలంటే రాత్రి లేదా పొద్దున వస్తాడు అంతే. ఏం మాట్లాడతాడు నువ్వు? వాళ్ళు పుల్లలు పెట్టడానికి వచ్చిర్రు. సరే అంటే పుల్లలు మీకు అంటే మీకు మంచి కనిపించింది కదా రైట్ చేసుకోరండి. ఇగో నేను చెప్పినా అంటే ఇక మీరు నమ్మకపోతే నేను ఏం చేయలేదు. ఏమేమి చెప్తుండే వచ్చి
అదే ఎవరు అమ్మాయి ఎంట పడుతున్నావంట, ఎవరిని పడితే అలా చేసుకుంటా అంటున్నావంట చెప్తున్నాడు బాబు. మీకు తెలియదు ఎవరు ఎంట పడుతున్నా ఏం చేస్తారా? తెలుసు ఆడలతో ఓడిగా అయిపోయింది. పోతుందంట అంటే మీకు అట్లా చెప్తుండు, నా ముంగడ వేరే చెప్తుండు. నాకు అవసరమే లేదు. అవునా? అవునా? మంచి పిల్లని తెచ్చుకొని మేము పెళ్లి చేస్తాంలే. వద్దు ఏ, అట్లా. నేను ఎందుకు పడతా చెప్తున్నా. అరే పడ్డాడా ఆంటీ? నేను చూపాను ఆంటీ. ఆయన అడుగు. ఓ ఆయన ఆయనంతలో ఆయన అడుగు. నేను చెప్పాను నేను చెప్పాను అంటే నేను చెప్పాను ఆంటీ. నువ్వు చూపిస్తావా? అంటే నేను మీ మధ్యలో పుల్లలు పెట్టుకోవాలని అనుకుంటలేదు. ఎందుకు వచ్చినావు నువ్వు? ఎప్పుడు లేదు ఇన్ని రోజుల తర్వాత. ఏంటిది నాకు రాబోతే నాకు ఆంటీ మొత్తం వస్తే బాగా బాగా అనిపిస్తుంది. ఆంటీ అరే ఆంటీ వాళ్ళ కొడుకు ఇట్లా దిగజారిపోతానని చెప్పి. ఎందుకు దిగజారుతావు? ఏమైంది నాకు? ఏమైంది? అరే ఆడోళ్ళ కాలు మొక్కుతుండు. అంత దాకా రాలేదులే. వచ్చిందా ఆంటీ? కాలు మొక్కే అంత లేదులే బాబు. ఓరు అంటే ఏం చేయాలో అర్థం కాలే. మెల్ల మా ఇంటికి వచ్చిండు. మా అమ్మకి నాకు పెద్ద లొల్లి పెడదామని చూస్తుండే. ఓరు నేను నువ్వే నేను నువ్వే నేను నువ్వు నమ్ముతావు అమ్మా? నమ్మదంట. బాబుకి అసలు ఇటువంటి ఏం తెలియదండి. అమ్మని బాబు నేను. మీరు నమ్మకపోతే ఎట్లా అంటే మీరు నమ్మనంటే నేను ఏం చేయలేనంటే నా మంచుగా అనిపించింది. నేను మంచుగా నేను డైరెక్ట్ నా కళ్ళతో చూసిన. ఏం చూసినావు? ఏంటిది ఏం చూసినావు? నేను చెప్పానంటే నన్ను ఓడుతాను. చెప్పురా, నీ నేను నోటితో పక్కన చెప్తారా మరి? వద్దు నేను చెప్పాను. ఆయన అడుగు. ఆయన కూడా తెలుసు చెప్తలేడు ఆంటీ. ఏం చేసినావా? ఏం చెప్తే మొత్తం పెద్ద లొల్లి అయితే ఆయన చెప్పమని. మళ్ళీ ఆయన చెప్తే మళ్ళీ నువ్వు బాధ. చూడు బయట పడ్డాడు బయట పడ్డాడు. ఆయన చెప్పిన నువ్వే బాధపడతావు. కొంచెం పోతలేడమ్మా తల్లి. ఉత్త మదకానికి వచ్చిండు. అలాగనే ఆగు ఎందుకు పోగొడుతున్నావు? మాట్లాడు. ఎవరి జోలికి పోతున్నారు అంతగానే చెప్తుండు. నేను ఒక జోలికేనా పోతానా? సరే ఏంది చెప్పాలా మనాలా? ఏం చెప్తావు? చెప్పాలా? ఏంది? చెప్పాలా? ఏం చెప్తాడంటారా? ఏం లేదు. చెప్పాలా? వద్దు వద్దా అంటే ఏమో చెప్పగల మళ్ళీ ఎందుకు? ఏమేమో చెప్పాను చెప్పాలా? చెప్పు నాకు ఇప్పుడు ఏంది చెప్పు, నీ కథ ఏంది? ఏం చేస్తున్నావు ఇవన్నీ కథలు? ఏం లేదు. చెప్తున్నాడు అంతగానం చెప్పాలా అని. ఏం చెప్పాలన్నాడు? ఏం లేదు. ఎందుకు అవును సరే అంటే ఏం లేదంటుండు కదా భయపడుతున్నా అబద్ధం ఎందుకు చెప్తున్నా. భయపడతలేదు? సరే ఏం చేస్తున్నావు? చెప్పారా మరి? నీకే ప్రాబ్లం అవుతుంది మరి నేను చెప్పేసి. ఎందుకైతుంది? ఇప్పుడే ఇట్లా అయిపోయినావు. నీ ఇష్టం ఏం చేసుకుంటా నాకు ఆ కథలు నాకు తెలియదు. నీ ఇష్టం ఏమన్నా చేసుకుంటా. అన్నతో ఊకుంటారు కదా అక్క. నేను అన్నతో మస్తు పనులు ఉంటాయి. ఓరు ఏం పని తెలియదు. మస్తు అయినా ఎందుకు మళ్ళీ ఆడోళ్ళు అవసరమే లేదు. ఆ పిచ్చి పిచ్చి లెక్క చేయకు. మంచి బతుకు వినబడుతుందా? అరే అంటున్నాడు ఇప్పుడు ఆడినా ఒక మాట ఎప్పుడైనా వాళ్ళ కోసం ఎప్పుడు చెప్పలేదు. నేను ఎప్పుడు చెప్పాను ఫస్ట్ టైం చెప్తున్నా. ఎందుకంటే నాకు బాధ అనిపిస్తుంది. తప్పైపోయింది అంట. మరి ఎందుకు చేసాడు? ఎందుకు ఎవరితో మాట్లాడుతున్నారు మళ్ళీ? ఓడితా ఎంత మందితో మాట్లాడుతున్నాడు ఊరి. ఇగో నేను ఒక 50-60 మందితో మాట్లాడతా. ఇంకేం చెప్పు. అదే 50 మందితో మాట్లాడి 50 మంది తీసుకుంటారా మరి ఇంటికి పెళ్లి చేసుకుంటూ? నిజమే కదా మరి. అరే అబద్ధాలు ఆడుతున్నా. ఆంటీ అబద్ధం కాదా ఆంటీ? ఇగో సరే ఇటు రా అన్న. వచ్చిన వద్దులే నాకు అది చెప్పాలని నోరు కూడా తిరుగుతున్నా నాకు నిజంగా. వాళ్ళు నిజం అనుకుంటారు బాబు. నువ్వు అన్ని యాక్టింగ్ వద్దా అంటే ఆయన మళ్ళీ నన్ను కొడతాడు. టెన్షన్ కాదంటే నన్ను కొడతాడు మళ్ళా. ఓరు నాకేం తెలుసు. నేను చెప్పి వెళ్ళిపోమనుకున్నా డైరెక్ట్ లేపేసారు మీరు. దాంట్లో భయం అవుతుంది. చెప్పులు చెప్పాలా? బండి పైన చెప్పు. బండి మీద ఏ బండి మీద? అరే ఏ బండి మీద? జీటీ పైన. అరే అట్లా కాదండి. ఈ ఆడోళ్ళు వేరా ఆ ఆడోళ్ళు వేరా. సరే అది లైటు. సరే ఆడేం చేసినా చెప్పాలా? నా కళ్ళ ముంగడైనా చూసిన చెప్పకని చెప్ప అడుక్కున్నావు. అది ఏం చేయాలని చెప్పు. సరే ఏం చేయలే అంట. సరే రాత్రి పూట మధ్య చేస్తుండ ఇంటికి చెప్పదు మరి. వస్తలే అంటే తెలుసు. రాత్రి పూట ఏం పనులు? రాత్రి పూట ఏం దుకాణాలు కుళ్ళు ఉంటాయి నాయన నీకు? ఏముంటాయి? ఏం ఆఫీసులు కుళ్ళు ఉంటాయి నీకు? ఏ వీడియోలు చేస్తావు రాత్రి పూట?
ఉండదు నైట్ షిఫ్ట్ సార్ ఏమైనా చేస్తుంటా సార్ అంటే ఏమో గాయత్రి ఇట్లా చేస్తే మళ్ళీ మూపించడం అయితే మళ్ళీ అక్క అంటే ఉత్తి నవ్వుతున్నాడు మీ అన్నను ఉత్తగా నమ్ముడు కాదు నాకు అంటి ముఖం చూస్తే ఎంత పాపం అనిపిస్తుంది నాకు నాకు నవ్వు వస్తుంది అంటే నాకు ఆయన అంత అబద్ధం ఆడుతున్నాను మళ్ళీ ఏడాలంటే నువ్వు తిన్నాక నేనే పోయి తీసుకొస్తా ఎప్పుడు అట్లనే అన్నా అంటే ఒక్కరినంటే ఓకే 20 మంది పిచ్చోళ్ళే వస్తారు 20 మంది అట్లా కాదా అంటే 20 మందితో మాట్లాడి అందరిని మోసం చేసాడు ఎంత అంటే ఈయన మోసపోతాడు ఎవరిని మోసం చేయాలి ఈయన మోసపోతాడు చెప్పేది వినండి అందరిని పెళ్లి చేసుకుంటా అనే వారికి ఎంత అదే కరెక్ట్ అది మజాక్ లో పెళ్లి అన్నాడా అంటే అరే నాకు అవసరమే లేదు నేను వెళ్ళిపోతాగో నేను చెప్పడానికి చెప్పిన నేను పోతా ఏం చేస్తున్నారు ఇంతగానము ఏమో మరి అంతగానే చెప్తుంది కదా ఇప్పటిదాకా నేను పిచ్చోళ్ళు అయిపోయినా ఇప్పుడైనా చక్కగా కూడా ఇప్పటిదాకా ఆ దేశం లెక్కలకి మళ్ళీ నువ్వు ఇట్లనే అవుతావు మళ్ళా తిరగకన్నా రోడ్డు గమ్మున ఇప్పుడైనా చక్కగా ఉండరా అదే ఇంట్లో వీడియోనే కదా ఇది ఉత్తితేనా ఏం అలా కడుతున్నాడు ఏం భాష కడుతున్నావు అడుగు ఆయన అంత కరెక్ట్ వచ్చి చెప్తున్నాడు కదా ఇప్పటిదాకా ఇన్ని రోజులు సరే అండి నేను 24 గంటలు ఆయనతో ఎక్కువ ఆయనతో ఉంటా కదా నేను చెప్పు నేను ముందు కాబట్టి నాకనే చెప్పాలి ఏ ఆడలేదు గీడలేదు నా ఫోన్ చూసుకో ఫోన్లో డిలీట్ ఉంటుంది డిలీట్ చేసినాక ఇంకేం మాటే మరి అంతగానే చెప్తున్నా కదా వచ్చి అరే ఉత్తుతే చెప్పు ఉత్తి నేను ఎందుకు చెప్తా ఉన్నది చెప్పినా నేను నాకు అవసరమే లేదు నవ్వుకుంటే ఎట్లా నాకు ఏడుపు వస్తుంది అంటే నేను నవ్వు బయటికి ఏదో కరెక్ట్గా నవ్వుతున్నా చెప్పు ఏం చేసినా నాకు చెప్పు నేను చెప్పలేనంటే నేను చెప్పలేను చెప్పు నువ్వేమో చేసినట్టున్నాడు అట్లా చెప్తున్నావు చెప్పు బాబు చేసి మరి నువ్వు నన్ను ఏమనొద్దు మరి తర్వాత పని చక్కగా అవుతుంది. నువ్వు ఇంటికాడికి. ఏం చేయలేదు అప్పుడు రాలే ఇద్దరు మళ్ళీ ఇంకా నలుగురు వస్తారేమో నేను చెప్తే మళ్ళీ నువ్వేమన్నా అంటే చెప్తా మరి చెప్పరా వద్దా అంటే ఇప్పుడు ఎట్లా అంటాడు తర్వాత ఎందుకు చెప్పినారా అని చెప్పి నన్ను అడుగుతాడు ఆఫీస్ చెప్పాలి కాడ కదా ఏం కొట్టాడు మీరు ఉండరా అంటే అక్కడ నన్ను తిడతాడు మళ్ళా చెప్పు మళ్ళా మీరు చెప్తే మళ్ళా కొడతాడు మేము ఇంటికి రాడు మరి మీరు చెప్తే చేసినట్టున్నాడేమో. వీడు ఏం చేస్తున్నాడు అంటే చేస్తున్నా అమ్మా నేనేం చేయలే అమ్మా తల్లి చేస్తున్నాడు అందుకే అంతగానం వచ్చి చెప్తున్నాడు పోరి చేసిన పోరి చేసుకో మళ్ళీ పిచ్చోడుగా ఎలా అంటే నాతో చేసిన పో ఏం చేస్తున్నాడు అంతగానం ఇంతగానం ఊకే అందరి ముందు నాకు మాట కూడా పడుతున్నావు ఊకే ఇట్లా కొడుతుండు పోరాలు వచ్చినా చెప్తున్నా అన్ని ఇగో మీ ముంగట్ ఒక మాట మీ ముంగట్ ఇట్లా కొడుతున్నాడు ఆడ కొట్టడని చెప్పి ఏందండి సారమ్మ తప్ప నేను చెయ్యలే నువ్వు నమ్ముతున్నావు ఆయన మరి? చెయ్యాలా అంటే చెప్తున్నాడు కదా అరే మొత్తం చెప్పు సరే ఆంటీ ఆయన ఇన్స్టా ఓపెన్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది ఛార్జింగ్ పెడతా స్విచ్ ఆఫ్ అయిందమ్మా తల్లి ఇవన్నీ బట్టలు వద్దు వినబడుతుందా స్విచ్ ఆఫ్ అయింది అన్నగా అదే మరి ఏమమ్మా ఏమనుకుంటా స్విచ్ ఆఫ్ చేసుకుంటూ పాస్వర్డ్ చేంజ్ చేసుకుంటారు వద్దా అంటే అంటే ఈ ముద్దుడికి మోసం అవుతారు మీరు ఈ కొడుకులు అమ్మో అంటలేను కదా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు కదా ఏం చెయ్యలేదమ్మా నేను అంటే మళ్ళీ ఆడోళ్ళేంది పుల్ల చెప్పాలా నేను కూడా మా అమ్మకి అప్పుడప్పుడు అబద్ధాలు చెప్తా ఏం చేయాలి నేను చెప్పాలి ఇప్పుడు కూడా అబద్ధం చెప్తున్నావు కదా ఏంటిది ఇప్పుడు మా అన్న అట్లా చేస్తున్నారు నేను మా అమ్మకి చెప్తా అంటున్నాక నేను బయటలోకి చెప్పాను ఎందుకంటే మా అమ్మ దగ్గర తప్పించుకుందామని చెప్పి నేను నిజంగా చెప్తున్నా ఆంటీ తల్లి అన్నప్పుడు కొడుకులకు భయం ఉంటుంది అందుకని చెప్పి ఓపెన్ గారు నాకు ఉండేది భయపడుతున్నా నేను నీకు భయపడుతున్నావా ఇప్పుడు మరి ఏడ భయపడుతున్నా అబద్ధం చెప్పుకుంటా మరి చెప్పు ఉన్నాను నిజము మొన్న ఏం చేసినావు పాప ఆమె ఎంత ఏడిచింది ఎవరితో మాట్లాడుతుంది చెప్పు మరి. అంటే ఆమె ఎంత ఏడిచింది తెలుసా పాప మీ నేను ఎవరితో మాట్లాడిన తిను ఫోన్ వచ్చింది మాట్లాడినా అది కాదు చెప్తున్నా కదా అది కాదు. చెప్పనిస్తలేదు చెప్పు మరి నువ్వన్నా చెప్పు ఫోన్ మాట్లాడినా తర్వాత తెలిసింది ఆమె కాల్ సెంటర్ లో పని చేస్తుందంట దాన్ని పట్టుకొని ఆడమే అది మాట్లాడి కాదండి కాల్ మళ్ళీ కాల్ సెంటర్ లో పని చేసిన వాళ్ళు ఫోన్ చేయరా ఏ, కాదు చేస్తారు చేసి సార్ క్రెడిట్ కార్డు ఉందా అప్లై చేస్తానన్నారు అదే ఆడ కూడా కాదా డైరెక్ట్ అరే ఆడపిల్లని ఈయన ఏం చేసింది తెలుసు ఆడపిల్ల చెట్ల చెప్ప దెబ్బ కొట్టించు అవసరమే లేదు ఈ నమ్మనే నమ్మని ఆంటీ నమ్మకూరి 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 కొడతారా నమ్మకూరి ఆంటీ నేను మా ఇంట్లో పులి
ఆడ దగ్గర ఎట్లా ఆడల దగ్గర ఎట్లా ఉంటా అంటే నువ్వు ఇట్లా చెప్తున్నా అంటే అయ్యో ఉన్నది చెప్పాలా ఆడవాళ్ళని ఏమనలేమంటే దోస్తులని కనిపించదు కూడా దోస్తులు ఉండొచ్చు కదా మరి దోస్తులు పెళ్లి చేసుకుంటా అంటారా నేను అన్నాను కదా అట్లా ఏ దోస్తులు అన్నావురా ఇంతమంది దోస్తులు అంటే అసలు ఇమ్రాన్ అన్న కూడా అసలు ఇమ్రాన్ అన్న కూడా భయపడుతుంది పనులు చేసుకో బాధపడుతుంది ఇమ్రాన్ అన్న. భయపడుతుండు ఏమన్నాడు, ఏం చేస్తాడనా చూసినావా? అంత మాట కూడా కొట్టించుకుంటున్నావు. సరే అమ్మా అయిపోయిందిగా ఎట్టిగా పుల్ల అంట వెళ్ళిపో రాదు నడు ఓ బడ రాడబ్బా ఇలా కొట్టి మోసం చెప్పి చేయనివన్నీ చేసేటివన్నీ చేయి మళ్ళా లోపల పోరు మీరు చేసేటివన్నీ చేయరు మళ్ళీ లోపల పోతారు అంటే కాదు అంటే కొడుతున్నావు అమ్మా కొట్టకు ప్లీజ్ అరే కొట్టకు అమ్మ కంగని కాలు మొక్క కంగన అన్న చెప్పాను ఇంకా చెప్పానన్నా అన్న ఇంకా చెప్పానన్నా అన్న తల్లి ఇది కొడుతున్నావా రే? నేను కొట్టలేదమ్మా ఏమైంది బాబు? కొడుతుండా పోనీతి. మళ్ళీ ఏమన్నట్టు నాకు వచ్చి చెప్పినాను కొడుతుండు అవునా? ఎందుకు కొడుతున్నారా? నేను కొట్టలేదమ్మా మొన్న వేసినావు కాబట్టి మరి ఆడ ఏడ్చినావు. సరే తప్పైంది పోరి అంటే నిన్ను మమ్మల్ని కొడతాడు నాడు మా ఇంట్లో పడుకున్నాడు చెప్తా. నిన్ను ఉంటా నేను మళ్ళీ బయటికి పోతాను నువ్వు కొడతాడు ఎందుకు కొడుతున్నావు మరి? అరే కొట్టలేదమ్మా తల్లి మా డోర్ ఎందుకు పెట్టుకున్నావు? పోనీ, పోనీ. అన్ని తప్పులు ఊకో బాబు ఊకో ఊకో మళ్ళా పచ్చదనం చేసేస్తా నీకు. ఎందుకు కొట్టినావు? సారీ బాబు తప్పైతే సారీ చెప్తున్నా. పోను బయటికి పోను ఏం కాదు ఏమన్నాడు? నువ్వు కొడతాడు మళ్ళా ఈ మంచికే కాదు చెప్తురు. మా పన్నోళ్ళు లేపారు ఓ ఈ మంచికే కదరా చెప్తుండు. ఇట్లాంటి ఏమున్నా నాకు వచ్చి చెప్పు బాబు, నాకు తెలియదు కదా ఇవన్నీ కథలా. చెప్తే మళ్ళా కొడతాడు అంటే ఏం కొట్టాడు చెప్పు నాకు. ఇప్పుడు మీరు ఉంటారు తర్వాత ఉండరు మళ్ళీ లోపల పోయి ఫోన్ చేసుకుంటాడు మళ్ళా నాకు అదే నేను నీకోసం పని చేసి నీ దగ్గర ఉంటా ఇక. పోను. ఏం చేసిండు? కొట్టిండాక ఇప్పుడు నన్ను ఆయన ఏం చేసిండు చెప్పు. నేను చెప్పను దాన్ని కొడతాడు చెప్పరాదు బాబు, మళ్ళీ మాకేం తెలుస్తుంది. దాంట్లో నేను చెప్పను ఎందుకు ఇప్పుడు అక్కడ చెప్పిన తన్నులు తిన్నా ఇప్పుడు చెప్పన్నాడు. తన్నులు తిన్నందుకనే చెప్పు. చెప్తా ఏమైంది మొన్న ఒక ఆమె వచ్చింది ఆమె ఏం చేసింది ఆమె నువ్వు ఏమంటారు కలిసినట్టు ఉండాలి కదా ఉల్టా పల్టా మాట్లాడితే ఆమె కొట్టింది ఆమె కొడితే ఏడుస్తుంది నాకు బాధ ఏడ్చిందా మంచిగా అన్ని మొత్తం మజాక్ ఆడుతుర్రు మాట్లాడుతున్నా బాబు. మజాక్ నేను ఎందుకు ఆడతా అండి మజాక్ ఆడుతుర్రు అది దాన్ని చూడు. ఏడ్చుకుంటే ఎందుకు చెప్తాడు రా పసక అంటే. ఒకసారి నువ్వు ఇట్రా మజాక్ ఆడతలే ఎడిపోతున్నావు చూడు వస్తుండు నేను రాను కొడుతున్నాను తెలుసు మీరు రాను ఆంటీ కొడతాడా ఆంటీ ఓ కొడతాడు మీ ముంగట్నే కొట్టిండి ఇప్పుడు కొడుతుండండి ఉన్న చెత్త అందులో పడుతున్నావా? నాటకాలు చేస్తున్నావా? బాబు బయటికి రా. నేను రాను ఓ కొడుతాడు నాటకాలు చేస్తున్నావు బాగానే కానీ రా బాబు దా.